లగచర్ల దాడి ఘటనపై విచారణ చేపట్టింది జాతీయ ఎస్టీ కమిషన్. ఇవాళ లగచర్లలో పర్యటించింది. కమిషన్ సభ్యులు దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. లగచర్ల రోటిబండ తండా గిరిజనులు కమిషన్ ముందు గోడును వెళ్లబోసుకున్నారు. లగచర్ల నుంచి పోలీసులను వెంటనే ఖాళీ చేయించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాలోతు హుసేన్ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఆపాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటున్న హుసేన్తో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. లగచర్ల దాడి ఘటన వైపు పోలీసులు స్పీడప్ చేస్తుంటే మరోపక్క ఎస్టీ కమిషన్ బృందం అంతా ఇవాళ లగచర్లలో పర్యటించింది. ప్రస్తుతం మనతో పాటు ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుసేన్ నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు మీకు దాడి ఘటన మీ దృష్టికి ఎట్లా వచ్చింది? ఇష్యూ జనరల్గా ఏదో జరుగుతుంది అనుకున్నా కానీ దాని తర్వాత తెలిసిందంటే ఇక్కడ ఎస్టీ బిడ్డలను అక్రమంగా రాత్రులు కొట్టి దాడి చేసి అరెస్ట్ చేసిరు అనే విషయం కొంచెం లేట్గా తెలిసింది. ఏదో తిట్టుకున్నారు, కొట్టుకున్నారు అన్నారు కానీ తప్ప ఏం జరిగింది అనేది నాకు కొంతమంది సంఘాలు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను చూసా కానీ ఎక్కడి నుండి కంప్లైంట్ రాలేదు. ఏం జరుగుతుందని మేము అబ్జర్వ్ చేస్తున్నాం. అంతలే వాళ్ళు కొంతమంది కమిషన్, కొంతమంది వ్యక్తులు, సంఘాలు దాదాపు ఈ కొడంగల్ కాన్స్టిట్యున్సీలో దుద్యాల మండలం కొన్ని గ్రామాలు ఇండస్ట్రీ పెడుతున్నారు. ఇండస్ట్రీ కోసం ల్యాండ్ ఎంక్రోచ్ చేస్తున్నారు. ల్యాండ్ పుల్లింగ్లో భాగంగా కొన్ని గ్రామాలు పోతున్నాయి. అందులో కొన్ని తండాలు, గిరిజన బిడ్డలు ఉన్నారు. చాలామంది 4 తండాలు పోతున్నాయి. ఆ తండాలు ఉన్న ప్రజలు మేము ఇవ్వమని, బలవంతంగా మాకు ఇవ్వాలని, అంటే అసలు ఇండస్ట్రీ ఏం పెట్టదలుచుకున్నారో చెప్పట్లేదు వాళ్ళు. ఓకే, ఫార్మా అని కొంతమంది అంటున్నారు, ఫార్మా కాదని కొంతమంది అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏం ప్రకటించలే. పోనీ వాళ్ళకి ఏమి ఇవ్వదలుచుకున్నారు, ఏం ఇవ్వాలనేది కూడా క్లారిటీ లేకుండా బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఓకే, ఇవాళ మీరు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత, రోటిబండ తండా వాసులతో మాట్లాడిన తర్వాత మీకు తెలిసిందేంది? రోటిబండ తండా వాసులు చెప్పిన విధానం అయితే ఒకటే, మా ల్యాండ్ మేము ఇయ్యనందుకు మమ్మల్ని కావాలని కక్షపూరితంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన. దాదాపు 8 నెలల నుండి మేము ప్రయత్నిస్తున్నాం. అధికారులకు అందరికీ మేము లెటర్లు ఇస్తున్నాం, ధర్నాలు చేసినాం అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ వార్తల్లోకి రాలే. ఇన్ని రోజులు రాలే. ఇప్పుడు వీళ్ళని కూడా గ్రామాల్లో కనుక సభ పెట్టకుండా ఎక్కడో బయట 2-3 కిలోమీటర్ల అవతల కలెక్టర్ గారు వస్తున్నారని కూడా తెలియదు. ఆడ మీటింగ్ ఉంది రమ్మంటే ఉన్న ఊరిలో గ్రామ సభలు పెట్టాలి కానీ ఏదో చెట్టు కింద గ్రామ సభ పెట్టి ఊరోళ్ళని రామంటే ఎందుకు వస్తారు? కలెక్టర్ గారు పొరపాటు కూడా ఒకటి ఉంది. కలెక్టర్ గారు వచ్చేటప్పుడు కొంచెం ప్రొటెక్షన్, గత 15 రోజుల క్రితమే ఏదో ఇష్యూ జరిగింది అన్నారు. ఇంత తెలిసినాక కూడా ప్రొటెక్షన్ తీసుకొని రావాలి. గ్రామానికి వచ్చేటప్పుడు ఒక నోటీస్ జారీ చేయాలి. ముందు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కూడా, పోలీస్ శాఖ కూడా ముందు వచ్చి వాళ్ళు అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ తీసుకొని ఆలోచించి ముందు అడుగు పెట్టాలి. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయినట్టే కదా. ఇవాళ ఇంత పెద్ద దాడి జరిగింది అన్నప్పుడు ఒకవేళ కలెక్టర్ని కొట్టలేదు అంటున్నారు వాళ్ళు, కొట్టిరని అనుకుంటే కలెక్టర్ కూడా కొట్టలేదని అంటున్నారు. కానీ నిజంగా ఇలాంటి సంఘటన జరుగుతుంది, వేరే వ్యక్తులు ఉన్నారని వీళ్ళు అంటున్నారు కదా. మరి ఇలాంటి ఉన్నప్పుడు మరి మీ వ్యవస్థ ఏం చేసింది? వస్తే ఎమ్మెల్యే గారు రావాలి, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రావాలి, వేరే వాళ్ళు వచ్చి మాట్లాడడం ఏందిడా? అంటే వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు? అందులో ఇంకో కూడా మాట అన్నారు, ఇక్కడ ఇండస్ట్రీలో వేరే వాళ్ళ సంబంధించిన వాళ్ళకే ఇది కట్టబెట్టిరు కాబట్టి వీళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ల్యాండ్ పుల్లింగ్లో భాగంగా కొంత రియల్ ఎస్టేట్ చేస్తున్నారనే వాదన కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఓకే, ఎవరైతే భూబాధితులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి? మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన తీరుతెన్నులు చూసిన తర్వాత పోలీసులకు ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చారు? ల్యాండ్ గుంజుకోవాలనేది తప్పు. రేపు వాళ్ళ ల్యాండ్ అయినంతే వీళ్ళ ల్యాండ్ అయింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నో చోట్ల ఉన్నాయి. ఏది గిరిజన బిడ్డలు ఉన్న కాడ దొరికిందా మీకు ల్యాండ్? తప్పు కదా ఇది. గిరిజన బిడ్డలు ఉన్న కాడ ల్యాండ్ పోనీ ఇస్తున్నప్పుడు ఇక్కడ 40-50 లక్షలు నడుస్తుందండి. మేము 40-50 లక్షలు ఇస్తాం, మీకు కావాల్సిన అన్ని అవకాశాలు ఇచ్చి వేరే దగ్గర పొమ్మంటే వాళ్ళు ఆలోచిస్తారేమో. ఇక్కడ ల్యాండ్ ఇవ్వడం వల్ల వీళ్ళు నష్టపోతున్నారు. రేపు వీళ్ళు ల్యాండ్ ఇచ్చేస్తారు, చుట్టుపక్కల ల్యాండ్ డెవలప్ అవుతాయి, వీళ్ళ ల్యాండ్ పోతుంది. రేపు మొత్తం జీవితం మొత్తం ఏడుస్తారు కదా వీళ్ళు. 10 రోజులకు మొత్తం నివేదిక అయ్యామని డీజీపీకును సిఎస్కి వేయడం జరిగింది. అక్రమ కేసులను ఎట్టి పరిస్థితుల్లో ఎత్తివేయాలని చెప్పి నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుసేన్ నాయక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, లగచర్ల నుంచి.